ఇప్పుడు దాకా కరెంట్ లేక చెమటలో ఉన్నారు కదా, ఇప్పుడు చక్కగా దేవుడు హాయిగా మనకు కరెంట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని అందరూ మోకరించండి. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. ఎవరు మాట్లాడవక్కడమ్మా. ఇంకా ప్రార్థన చేసుకొని మనం స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం. హైట్ గా ఉన్నారు ఈ ట్రెండ్ అమ్మా. మీరిద్దరు హైట్ గా ఉన్నారు. వచ్చిందావా? సరే, అందరూ మోకరించి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం, ప్రేయర్ చేసుకుందాం. సైలెంట్ గా ఉండండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా రాజా, మీ ఘనమైన నమ్మకమైన పాదాలను బట్టి, నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు నా తండ్రి అయ్యా మాకు తోడుగా ఉంటూ ప్రభా, ఈ 4వ దినం వీబేస్ లో కూడా ప్రభా మాకు సహాయపడి వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి బిడ్డలను తీసుకొచ్చిన మీ ప్రేమకే వందనాలు ప్రభా. బిడ్డల్లో ఉన్న ఆసక్తిని నా తండ్రి, ఆసక్తిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు నా తండ్రి స్టోరీ చెప్పుకొని చిన్నగా ప్రభా ఏ రీతిగా నా తండ్రి బోధించాలా ప్రభా. నన్ను మరుగుపరిచిన తండ్రి అయ్యా మీ పరలోక మర్మాలు నాకు బయలుపరచండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నా జ్ఞానం నా తెలివి ఎందుకు పనికిరాదు ప్రభా. మీ జ్ఞానం ఇచ్చిన తండ్రి నన్ను నడిపించండి ప్రభా. సహాయం చేయండి. బిడ్డలకు కూడా నా తండ్రి వినగలగడానికి మంచి మనసును దయచేయండి ప్రభా. విన్న వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచుకున్న తండ్రి అనుదిన జీవితంలో ప్రభా నెమరు వేసుకునే ధన్యతను వారికి దయచేయండి ప్రభా. వాక్యానుసారంగా జీవించడానికి మీ కృప సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా మార్చమని నా తండ్రి ఈ ప్రాంగణం చుట్టూ మీ దేవదూతలు కావలి ఉంచమని మీ సహాయాన్ని కోరుకుంటూ సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి అమ్మా, ఇంకెవరు మాట్లాడద్దు. చక్కగా కూర్చోండి. లైన్లో కూర్చోండి. ఇక నా వైపు చూస్తూ ఉండండి. మీరు జూనియర్స్ కదా, ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనం? మోషే గారి జీవిత చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ రోజున ఏం స్టోరీ విన్నారు? మోషే పుట్టుక. ఎలా పుట్టాడు? మోషే తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. తల్లి పేరు అన్నయ్య, మోషే అక్క పేరు. ఎంతమంది వాళ్ళు? మొత్తం 5 వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్, 5 మెంబర్స్ అన్నమాట. ఆ తర్వాత రెండో పాఠం ఏం నేర్చుకున్నారు? మోషే పుట్టుక తర్వాత రెండో లెసన్ మోషే పరిచర్య. వెరీ గుడ్. మోషే ఎలా దేవునికి పరిచర్య చేస్తూ వచ్చాడు, ఎలా దేవుని బిడ్డగా పెంచబడిన తర్వాత దేవునికి పరిచర్య చేస్తూ వచ్చాడు. అది సెకండ్ లెసన్ లో విన్నాం. మరి థర్డ్ లెసన్ ఏమన్నారు? పస్కా అంటే బలి అన్నమాట. పస్కా బలి పశువు. మన కొరకు ఎవరు పస్కా బలి అయ్యారు? మనందరి కోసం, మన పాపాలన్నింటినీ పరిహరించడానికి కోసం దేవుడే బలి పశువుగా అయ్యి ఆ కలవరిశిలలో మరణించి తన ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని అంతా కార్చి మరణించాడు. ఫోర్త్ లెసన్ ఎర్ర సముద్రంను దాటుట. ఎవరు దాటారు ఎర్ర సముద్రాన్ని? ఇశ్రాయేల్ ప్రజలు. ఎవరు వారిని దాటించారు? మోషే దాటించాడు. ఎందుకు వాళ్ళు ఎర్ర సముద్రం దాటాల్సి వచ్చింది? ఐగుప్తీయులు వారిని బాధపడుతున్నారు, ఐగుప్తీయులు తరుముచున్నారు కాబట్టి వారి బాధ నుంచి విముక్తి పొందటానికి వాళ్ళు ఎర్ర సముద్రం దాటేసి మళ్ళీ ఇశ్రాయేల్ దేశానికి, వాళ్ళ దేశానికి వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ ఎన్నో లెసన్? 5th లెసన్ అని చెప్పండి.
5th లెసన్. మోషే ప్రజల సనుక్కున్నారు కదా మోషే మీద. ఎవరు సనుక్కున్నారు? ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద సనుక్కున్నారు. ఎందుకు అలా చేశారు? ఎందుకు సనుక్కున్నారు మోషే మీద? మాకు ఇక్కడికి తీసుకొచ్చారు, మోషే గారు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు, మాకు ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, ఏమీ లేవు, మమ్మల్ని ఇక్కడ ఇలా హింస పెట్టడానిక, బాధ పెట్టడానిక తీసుకొచ్చారని మోషే మీద ఇశ్రాయేలు ప్రజలందరూ సనుక్కున్నారు. అది అయిపోయింది. నెక్స్ట్ 6th లెసన్ ఏంటి? సీనాయి వద్ద దేవుడు మోషేతో మాట్లాడట. దేవుడు మోషేతో సీనాయి పర్వతం మీద నిన్న ఈవినింగ్ నేర్చుకున్నారు కదా. ఏంటి అక్కడ కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడాడు. మాట్లాడి ఏం చెప్పాడు? ఆజ్ఞలు ఇచ్చారు కదా వాళ్ళు మోషేకి. ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. గుర్తుంది అందరికి 10 ఆజ్ఞలు? చెప్పండి. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నేనే. రెండు ఆజ్ఞ, కానీ భూమి కింద నీళ్ళే కాని ఉండు, దేని రూపంలో విగ్రహం మీరు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఈ రోజు మన కంటత వాక్యం కూడా ఇదే. అంటే మీకు ముందే వచ్చేసింది కంటత వాక్యం ఈ రోజుది. ఇప్పుడు చెప్పారే పైన ఆకాశం అందే కానీ అదే ఈ రోజు మన కంటత వాక్యం కూడా అదే. అలా అయితే మీకు బాగా ముందే వచ్చేసినట్టే, ఇంకా మీరు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది అయిపోయిన తర్వాత 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు టైం సరిపోతులే. కానీ నెక్స్ట్ ఈ రోజు ఎన్నో లెసన్? 7th లెసన్. 7th లెసన్ ఏంటంటే ప్రజల విగ్రహారాధన. ఎవరు ప్రజలు? ఇశ్రాయేలు ప్రజలే. ఇశ్రాయేలు ప్రజలు విగ్రహారాధన కూడా చేస్తా వచ్చారు. విగ్రహారాధన చేయొచ్చా? చేయకూడదు. మనం దేవుని బిడ్డలం కాబట్టి విగ్రహారాధన చేయకూడదు. ఇప్పుడు చూడండి, మోషే చిన్నతనంలో బొట్టలో జమ్ము పెట్టెలో పెట్టడం, ఆ నైల్ నదిలో వదిలిపెట్టడం, అదంతా మీకు తెలిసిందేగా. అది అయిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే మళ్ళా మోషేని వాడుకోవాలనుకున్నప్పుడు మోషే ఏమన్నాడు? నేను మాట నాకు సరిగా రాదు ప్రభువా, నోటి మాంద్యం గలవాడును అని చెప్పినప్పుడు దేవుడు సరేనని ఏం చేశాడు? అహరోన్ని మోషేకి సహాయంగా ఇచ్చాడు. అహరోన్ చెప్పినట్లల్లా మోషే చేస్తా ఉండేవాడు కొంతకాలం. తర్వాత ఈ రోజు మనం ఏ లెసన్ చెప్పుకుంటున్నామంటే అహరోను దుష్కార్యములు. దుష్కార్యాలు అంటే ఏంటి? దుష్కార్యం అంటే మంచి కార్యమా చెడ్డ కార్యమా? చెడ్డ కార్యం. అహరోను ఏమేమి చెడు కార్యాలు చేశాడో ఈరోజు చెప్పుకున్నాం. ఏమి చేయలేదు, అంత పెద్దగా ఏం చేయలేదు. కాకపోతే ఏం చేశాడంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు కదా, వచ్చిన తర్వాత మోషే దేవునితో మాట్లాడటానికి వినాలందరూ వినండమ్మా, శ్రద్ధగా వినండి. మోషే దేవునితో మాట్లాడటానికి సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు కదా. వెళ్ళిన తర్వాత తొందరగా రాలేదు కిందికి. తొందరగా రాపోయేసరికి ప్రజలందరూ ఏం చేస్తున్నారు? మోషే అనేవాడు ఏమయ్యాడో, ఇంత మట్టికి మా దగ్గరికి రాలేదు, మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాడని చెప్పుకుంటున్నారు. మోషే వెళ్ళేటప్పుడు యెహోషువను కూడా తీసుకెళ్ళాడు, కానీ సీనాయి కొండ మీద దాకా తీసుకెళ్ళా. మార్గం మధ్యలోనే ఒక చోట ఉండు, నువ్వు ఇక్కడే ఉండు, నేను దేవునితో మాట్లాడి వస్తానని యెహోషువను అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మోషే దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు 2 రాతి పలకలు ఇచ్చాడు. ఆ పలకలు తీసుకొని వద్దామని కొంతకాలం దేవునితో మాట్లాడితే అక్కడ ఆగిపోయాడు మోషే. అప్పుడు ప్రజలు ఏం చేశారు? ఎందుకు ఇంత మట్టికి రాలేదు, మోషే వెళ్ళాడని వాళ్ళకి అహరోన్ ఏమడుగుతున్నారంటే ఇశ్రాయేలు ప్రజలు మాకు ఒక విగ్రహాన్ని చెయ్యి అని అడుగుతున్నారు. ఎవరు అడిగేది? ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని అడిగాడు? అహరోన్ని అడిగారనమాట. ఆ ప్రజలందరూ కలిసి మాకు ఒక విగ్రహాన్ని తయారు చేయమని
అని అడిగితే అహరోను ఏమన్నాడు? మీ భార్యలకు మీ కుమార్తెలకు కుమారులకు ఉన్న చెవులు పోగులన్నిటిని తీసుకురండి, వాటినన్నిటి తీసుకొచ్చారు. తీసుకురమ్మన్నప్పుడు తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని కరిగిస్తారు కదా, బంగారాన్ని కరిగించిన తర్వాత దాన్ని ఒక ఎలా చేశారు? పోత పోసిన దూడగా చేశారు, బంగారు దూడగా. ఏంటమ్మా ఏం చేశారు? విగ్రహాన్ని. ఏం విగ్రహం అది? బంగారు విగ్రహం తయారు చేశారు. అదే మంచి పని కాదు. అది మంచి పనా? విగ్రహాలు చేయటం మంచి పని కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే అహరోను అలా చేశాడు, విగ్రహం చేశాడు, అహరోను మంచివాడు కాదనుకుంటాం. మనం కూడా విగ్రహం అంటే ఏంటో కాదు, మనకి బాగా ఇష్టంగా ఉన్నదే విగ్రహం అంట. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో, తల్లిదండ్రుల్ని లేకపోతే ఫ్రెండ్స్ ని ప్రేమిస్తూ ఉంటాం కదా, వాళ్ళే అదే మనకి విగ్రహం. దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా అది మనకి మన జీవితంలో అది విగ్రహం అవుతుంది. అలా చేయొచ్చా? మనం చేయకూడదు. దేవుని కంటే ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. ఎందుకు చేశాడు అలా? అహరోను దూడని పూజించటానికి. ఎవరు పూజనీయుడు? ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభువే పూజనీయుడు, స్తుతి నందిదగిన వాడు. కాబట్టి వాటన్నిటికీ పూజ అవన్నీ చేయకూడదు. మళ్ళీ ఏం చేశాడంటే అహరోను అది దూడను తయారు చేసి మళ్ళీ ఒక బలిపీఠాన్ని కూడా కట్టాడంట. అక్కడ బలిపీఠాన్ని కట్టి వాళ్ళు రోజు పూజలు చేస్తా, విగ్రహారాధన చేస్తా ఉండేవాళ్ళు. దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ ప్రజలతో మోషే ఏం చేశాడు? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించారు. మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు? అవన్నీ తలుచుకొని ఇశ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతించాల్సింది పోయి ఈ విగ్రహాన్ని పూజిస్తూ ఉన్నారమ్మా. అది మంచి పని కాదు. కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఇది ఎవరు? చూడండి, మోషే చేతులు ఏమున్నాయి? 2 రాతి పలకలు. ఆ రాతి పలకల మీద దేవుడు ఏమిచ్చాడు? ఏం రాశాడు? దేవుని చేతితోనే రాశాడంట. ఇది దేవుని చేతి వ్రాత. ఇది ఈ భాష మనకు అర్థం కాదులే, ఇది ఏదో వేరే భాష లాగుంది, తమిళ లాగుంది. ఇది చూడండి, ఎవరు ఈ పిక్చర్? ఎవరు? అహరోను. అహరోను అంటే ఏం గుర్తుండాలి మనకి? అహరోను చేతి కర్ర. అహరోను దగ్గర ఎప్పుడు చేతి కర్ర ఉండేది అనమాట. ఇది ఈ పిక్చరు ఇశ్రాయేలు. సరే కాదు, ఇది కూడా అహరోనే అనుకుంటా. సరేలే, ఇది కూడా మోషేనే. ఇదేమో మామూలుగా వ్యక్తిగా ఉన్నాడు, ఒక వ్యక్తిగా. ఇక్కడేమో రాతి పలకలు పట్టుకొని ఉన్నాడు. తర్వాత వాళ్ళు ఏం చేసి దేనికి చేసుకొని వాళ్ళు పూజ చేశారని చెప్పా? ఏం చేశారమ్మా వాళ్ళు పూజ చేయటానికి? బంగారు ఒక దూడని, శిల్పం కాదు, బంగారు దూడని. ఇది చూసారా? బంగారు దూడ, దీనికే పూజ చేస్తున్నారు వాళ్ళు. అలా చేయటం ఎంత చెడ్డ పని, చెడ్డ కార్యం కదా. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి దేవుడు ఐగుప్తులో నుండి వాళ్ళని విడిపించిన గొప్ప కార్యాన్ని వాళ్ళు మర్చిపోయి ఈ పోత విగ్రహాన్ని చేయించుకొని ఏమైంది? కొంచెంసేపు ఆగితే మోషే దేవుడితో మాట్లాడొచ్చిందాక ఆగితే ఏమైంది? అంతలోకే వాళ్ళు తొందరపడి ఇశ్రాయేల్ ప్రజలు అహరోను కూడా తొందర పెట్టించి ఆ పోత దూడ విగ్రహాన్ని చేయించుకొని దానికే పూజ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇదేం చెప్పండి? సీనాయి పర్వతం. రాళ్ళు పర్వతం అంటే రాళ్ళతోనే ఉంటది కదా, కొండలు, గుట్టలు, లోయలు. ఇది బలిపీఠం. ఇక్కడ ఈ విగ్రహానికి బలిపీఠం అన్నమాట. విగ్రహం తయారు చేసి ఈ బలిపీఠం కూడా కట్టి అహరోను వాళ్ళ చేత పూజలు అవన్నీ చేయిస్తూ ఉన్నాడు. అది మంచి పని కాదు. ఇంకా ఇదంతా జరిగిన తర్వాత మోషే అహరోనుతో మాట్లాడుతున్నాడు.
ఏమని మాట్లాడుతున్నాడు? ఎందుకన్నయ్యా అలా చేసావు? నేను వచ్చిందాక ఆగొచ్చు కదా, నేను దేవుడితో మాట్లాడొస్తాను కదా, నేనేమైనా అక్కడికి వెళ్ళి అక్కడే ఉండిపోతానా? ఎందుకు ఇంతలోకి అంత తొందరపడి ఆ పని చేసావని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటా ఉన్నారన్నమాట. మళ్ళీ అంతేకాదు, మళ్ళీ ఏమన్నాడంటే మోషే ఏమన్నాడంటే, నువ్వు ఇలా చేయటం వల్ల ఇశ్రాయేల్ ప్రజలందరి మీదకి గొప్ప పాపాన్ని కూడా తీసుకొచ్చి పెట్టావు, గొప్ప పాపాన్ని వారి మీదకి రప్పించావు. ఆ పాపం పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి? దేవునికి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మేము తెలియక ఇశ్రాయేల్ ప్రజలందరూ మళ్ళీ దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి, ప్రభువా దేవా, మాకు తెలియక ఇలా చేసే ఈ విగ్రహానికి పూజించాము, అహరోను మమ్మల్ని తొందర పెట్టడం వల్ల ఇలా జరిగిందయ్యా, క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలందరూ క్షమాపణ కోరుకోవాలి. మనం క్షమించమని అడిగితే దేవుడు క్షమిస్తాడా లేదా? క్షమిస్తాడు. మనం పశ్చాత్తాప హృదయం కలిగి దేవుణ్ణి ప్రభువా క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉంటాడంట. ఎప్పుడు మొన్న ఆంటీ చెప్పారు కదా, రెడీగా ఉంటారని. మనం అడగటమే ఆలస్యం. యేసయ్య క్షమించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. పాపాలు చేయడం మనం మానవ సహజం కదా, ఎవరు ఏదో తప్పు చేస్తానే ఉంటాం. కొన్ని అనుకోకుండా పొరపాట్లు జరుగుతూ ఉంటే కొన్ని అనుకొని చేస్తూ ఉంటాం. అయినా సరే చేసినప్పుడు వాటిని క్షమించమని మనం దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. ఇంకేముందంటే మళ్ళీ ఇశ్రాయేల్ ప్రజలు ఇలా ఇది విగ్రహం చేసుకుని పూజించారు కదమ్మా, వాళ్ళు ఒప్పుకోవాల్సింది పోయి వాళ్ళ పక్షాన మోషే ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. మోషే, ప్రభువా ఈ ప్రజలు తెలియక ఇలా చేశారు, వారి పక్షంగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వారి అందరినీ క్షమించమని. ఎవరు ప్రజల పక్షంగా ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మోషే. ఎవరిని వేడుకుంటున్నారు క్షమించమని? ఎవరిని? దేవుణ్ణి వేడుకుంటున్నాడు అనమాట మోషే. సరే, ఇంకా మనం ఎప్పుడైనా సరే అలాగా అహరోన్ లాగా మనం కూడా విగ్రహాలను చేసుకొని ఎప్పుడు పూజించకూడదు అనమాట. కంఠస్థ వాక్యం కూడా చూడండి ఒకసారి. నిర్గమాకాండము 23:4 వచనాలు. నిర్గమాకాండము 20:3-4 వచనాలు చదవండి. ఎవరైనా గట్టిగా ఒకరు చదవండి అమ్మా గట్టిగా. నిర్గమ 20. ఇంకా ఇప్పుడు బాయ్స్ చదవండి గట్టిగా. ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను మీరు చేసుకొనకూడదు. అది బాగా గుర్తుపెట్టుకోండి. కంఠస్థ వాక్యం బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈజీగానే అసలు వచ్చేసింది కదా, ఇప్పుడే వచ్చేసినట్టుంది. నిర్గమాకాండము 23:4 వచనాలు. నిర్గమ 23:4 వచనాలు. సరే, ఇంకా అయిపోయిందిలే, లెసన్ అయిపోయింది. ప్రార్థన చేసుకొని వర్క్ ఉంది కదా అది రాసుకున్నాం. మోకరించిన అందరు ప్రార్థన చేసుకున్నాం. మోకరించనమ్మా, గుర్తుపెట్టుకున్నారా? కన్నస్థాక్యం టిక్కు పెట్టుకోండి. సరే, ఇంకందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఇంకెవరు కళ్ళు తెరిచి చూడద్దు. మరి పైకి మోకాళ్ళు వేసి చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. చక్కగా చివరి ప్రార్థన చేసుకొని వర్క్ లోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి,
తండ్రి, పరిశుద్ధమైన మా రాజా, మీ ఘనమైన నమ్మకమైన పాదాలను బట్టి, నామను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, ఇంతవరకు ప్రభా మీరు ఎంతగానో మాకు సహాయపడుతూ వచ్చారు ప్రభా. నా తండ్రి, నా జ్ఞానం పనికిరాదని ప్రభా మిమ్మల్ని అడిగినప్పుడు నా తండ్రి మీరే జ్ఞానంతో నింపారు ప్రభా. నా తండ్రి, బిడ్డలు ప్రభా అర్థం చేసుకోవడానికి కూడా వారికి కూడా మంచి జ్ఞానం ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. సహాయించండి మా జీవితంలో ప్రభా. ఎన్నడూ నా తండ్రి అయా విగ్రహాలకి పూజ చేయకుండా ప్రభా, వాటి జోలికి వెళ్ళకుండా ప్రభా నా తండ్రి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్నాయా. విగ్రహారాధన అంటే నా తండ్రి కేవలం ప్రభా అయా చేతితో చెక్కిన విగ్రహాలు కాదని ప్రభా. నా తండ్రి మేము మీకంటే ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నాం ప్రభా, అదంతా మాకు నా తండ్రి విగ్రహమే అవుతుంది ప్రభా. మిమ్మల్ని మాత్రమే ప్రభా మేము ప్రేమించడానికి సహాయం చేయండి ప్రభా. మీకంటే నా తండ్రి ఎవరిని ఎక్కువగా ప్రేమించుకున్నటానికి కూడా సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి, బిడ్డలు శ్రద్ధగా వింటూ వచ్చారు ప్రభా. నా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వారి చదువుల్లో, ఆరోగ్య విషయాల్లో, వారి తల్లిదండ్రులను బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి. ఈ VBS లో నా తండ్రి బిడ్డల ప్రభా మంచి మంచి విషయాలు విని ప్రభా, మంచి వాక్యాలు నా తండ్రి అయ్యా నా తండ్రి వారి జీవితాలు మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలు నా తండ్రి ప్రభా అయ్యా మీ కొరకు నమ్మకంగా జీవించడానికి ప్రభా, మీ కొరకు ఒక తీర్మానం చేసుకోవడానికి నా తండ్రి సహాయం చేయండి ప్రభా. మీరే లోకరక్షకుడని నా తండ్రి అయ్యా నరకాగ్ని నుంచి నా తండ్రి తప్పించే గొప్ప దేవుడు ప్రభా. మీరు మాత్రమే నా తండ్రి ఏ బిడ్డలు తెలుసుకోవడానికి కూడా సహాయం చేయండి ప్రభా. ఈ లోకంలో నా తండ్రి ఎవరు రక్షించేవారు లేరు ప్రభా. మీరొక్కరు మాత్రమే నా తండ్రి మమ్మల్ని ప్రభా ఈ లోకంలోను పరలోకంలోను రక్షించే తండ్రిగా ఉన్నందుకు కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. సహాయం చేయండి నా తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. అయా నా తండ్రి ముందున్న సమయాన్ని కూడా దీవెనకరంగా మార్చమని అయా సమస్తమును మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామంలో స్తుతులు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.